నేను నన్ను అలా స్టార్ట్ చేయమంటున్నావా? ఆ, ఇది కొంచెం కష్టమైన టాస్కే. ఓకే. హలో గాయస్, వెల్కమ్ టు మూవీ మంచింగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దేవరా మూవీ గురించి మాట్లాడుతున్నాం. చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ నుంచి మనం చాలా వీడియోస్ వచ్చాయి, గ్లిమ్స్ నుంచి ఇప్పుడు సాంగ్స్, ట్రైలర్ అన్నీ వచ్చాయి. ఇంకో కొన్ని రోజుల్లో రిలీజ్ ఉంది. మాట్లాడుకుందాం. ఒకటి టాపిక్ మనోడు చెప్తాడు, మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టాలి. పగిలి పోవాలి బటన్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఫుల్ చూడండి, మొత్తం చూడండి, ఎంటర్టైన్ అవుతారు. దేవరా దాని మీద ఉన్న హైప్ ఏంటి, దాని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, దాని మీద ఉన్న ట్రోల్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎంతవరకు నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ మీద డిస్కస్ చేద్దాం ఈ బ్రాడ్కాస్ట్లో. సో స్టార్టింగ్ విత్ ఎన్టీఆర్ 30 ఫ్యూరీ. సో అప్పటికి ఇంకా ఆ, దేవరా అని టైటిల్ పెట్టలేదు. అప్పుడు ఎన్టీఆర్ 30 అనే ఉండేది. బర్త్డే స్పెషల్ వీడియోగా చిన్న ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ చిన్న వీడియో వచ్చింది. 100 ఎన్టీఆర్ అందులో సీలో కూర్చున్నట్టు ఉంటుంది. అదే జస్ట్ కదా? మనకి విజువల్స్ ఉంటాయి, అంటే మూమెంట్ ఉండదు, జస్ట్ క్లిప్పింగ్స్ లాగా ఉండి అవును. ఉంటాయి. బీజిఎం, అనిరుద్ బీజిఎం మాత్రం అదరగొట్టేసాడు. ఆ ఒక్క BGM తో నాకు మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. దానికి ముందు కొరటాల అనౌన్స్ చేసినప్పుడు సంథింగ్ పవర్ఫుల్ వర్డ్స్ చెప్పాడు. సముద్రం భయం ఎరుపెక్కుతుంది సంథింగ్ చెప్పాడు. బట్ నేను అంత పట్టించుకోలేదు, ఎందుకో తెలియదు, పట్టించుకోలేదు. బట్ ఒకసారి ఎన్టీఆర్ 30 చూసా, ఫ్యూరీ వీడియో చూసాక అమ్మా అనిరుద్ స్టైల్లో కొట్టాడు అనిపించింది, మిస్ అవ్వలేదు. అది మన డైరెక్ట్ తెలుగు ఫిలిం, స్ట్రైట్ తెలుగు ఫిలింకి అనిరుద్ కొట్టడం అంటే స్పెషల్గా ఫీల్ అవుతాను నేను. బికాజ్ ఓకే. ఇప్పుడు మనకి డిఎస్పి కాలం అయిపోయింది. ఇప్పుడు తమన్ అనిరుద్ నడుస్తుంది హవా. సో తమన్కి అనిరుద్కి హ్యూజ్ కాంపిటీషన్ ఉంది, తెలుగు అండ్ తమిళ్ తీసుకుంటే. సో ఇద్దరిలో కల్లా నాకు స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనిరుద్ది. ఆ స్టైల్ ఎక్కడ మిస్ అవ్వకుండా కొట్టాడు, చాలా భలే అనిపించింది. ఆ బీజం తోటే హైప్ ఎక్కేసింది అసలు. సో నీ వ్యూ ఏంటి, నువ్వు చూసావా 30? అంటే స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నావా, మధ్యలో వచ్చావా, లేకపోతే ఏంటి అసలు నీ పర్స్పెక్టివ్? స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాను. హానెస్ట్లీ చెప్పాలంటే స్టార్టింగ్ నేను అస్సలు ఫోకస్ పెట్టలే. పోతాదిరా సినిమా అనే ఫీల్ లో ఉన్నాను. అది ఎన్టీఆర్ గురించి కాదు, కొరటాల గురించి కాదు, రాజమౌళి గురించి కాదు. యా, నెక్స్ట్ మూవీ అంటే ఇది పక్కా పోతాది అనే ఆ ఆలోచనతో ఉండి ఏం చూస్తాంలే అన్నట్టు ధీమాగా ఉండేవాడిని. బట్ కొంచెంగా చూసి కొద్దీ ఇంకా కొంచెం హైప్ పెరిగింది నాకు. ఫస్ట్ నువ్వు చెప్పిన మోషన్ పోస్టర్ తర్వాత గ్లిమ్స్ నాకు హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. యా. గ్లిమ్స్ చూస్తే ఆ మూన్ షాట్ ఉంది చూడు, ఆఫ్ నాకు మూన్ తెగ ఉంది. నచ్చింది. అది ఫస్ట్ టైం చూసిన. Yeah. లాజికల్గా అది జరగదు అలాగా, బట్ సినిమాలో చూడటానికి నాకు అందంగా కనిపించింది. విజువల్ క్రియేటివిటీ Hmm. బ్యాడ్ సో అక్కడి అయిపోయాను నుంచి నేను స్లోగా కూడా. హైప్ పెరిగింది. నేను కేవలం ఆ ఒక్క షాట్, నాకు ఆ ఒక్క షాట్ కోసం. షాట్ కోసం నేను రిపీట్స్ చేసుకున్నాను నేను. అవును, మొత్తం టీజర్ రిపీట్స్ లో చూసాను ఆ ఒక్క షాట్ కోసం నేను. అంటే ఫైట్ వస్తుంది, అప్పటి వరకు సమ్ ఇంగ్లీష్ లిరిక్స్ వస్తాయి కదా, అదంతా నాకు ఎక్కలేదు. స్టార్టింగ్ చూసినప్పుడు ఎక్కలేదు. ఒకసారి ఆ మూన్ షాట్ నుంచి ఇంకా ఆ తర్వాత నుంచి ఎక్సలెంట్ గా ఉంది. అండ్ లాస్ట్ లో ఫేస్ మీద సముద్రం అలలు ఇలా తుంపర్లు పడుతున్నప్పుడు ఆ బీజియం వస్తుంది చూసావా, ఎన్నిసార్లు దానికోసం ఎన్నిసార్లు చూసానో నాకు తెలియదు అసలు. అంత నచ్చింది అది. ఇంకొకటి అనిరుద్ధ్ తెలుగు మూవీస్ ఏమేమి చేశాడు ఏమైనా గుర్తుందా? నాకు అజ్ఞాతవాసి, రావట్లేదు. అజ్ఞాతవాసి గుర్తుంది. ఆ భయం కూడా. గ్యాంగ్ అనిరుద్ధ్ లీడర్, ఇప్పుడు తెలుగులో నానీస్ గ్యాంగ్ లీడర్. ఓకే, గ్యాంగ్ లీడర్. నానీస్ గ్యాంగ్ లీడర్ అండ్ అజ్ఞాతవాసి. ఇంకా గుర్తులేవు. స్ట్రైట్ తెలుగు ఫిలిమ్స్ అంటే నాకు గుర్తులేవు. బట్ అనిరుద్ధ్ వెనకాల మీద నచ్చాయి నాకు ఎందుకో. యూజువల్ గా అనిరుద్ధ్ సాంగ్స్ నాకు ఎప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు నచ్చేస్తాయి. ఈసారి ఎందుకో అరే ఎప్పుడు తీసినట్టు చేస్తున్నాడు ఏంటి మనోడు అన్న ఫీలింగ్ వచ్చింది.
సేమ్. బట్ వినగా వినగా బాగుంది, ఇంకొంచెం బాగుంది, ఇంకా బాగుంది, సాంగ్ ఏదో ఉందరో అని అనిపించింది అనమాట. సో సాంగ్స్ కాదు, బీజిఎం, ఎస్పెషల్లీ బీజిఎం నాకు చాలా చాలా నచ్చింది. యా, ఆ గ్లిమ్స్ లో మనం అనుకున్నట్టు మూన్ షాట్ హైలైట్. ఒక షాట్ తెగ నచ్చింది. హైలైట్ అది నువ్వు అన్నట్టు సాంగ్స్ కూడా. ఫియర్ సాంగ్, చుట్టమల్లె, దువ్వాదియా, 3 సాంగ్స్ వచ్చాయి దావుది. కదా. దావుది, సారీ, దావుది. 3 సాంగ్స్ లో ఫియర్ సాంగ్, చుట్టమల్లె నాకు బాగా నచ్చింది. దాని మీద ఉంది, దాని మీద కూడా ఉంది, చెప్తాను. ఫియర్ సాంగ్ ఎలాగంటే లిరిక్స్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయో అవి వినపడలేదు. బీజిఎం చెవుల్లో, అంటే ఐ మీన్ చాలా డిస్టర్బెన్స్ గా అనిపించింది ఆ సాంగ్ రిలీజ్ ఓకే. చేసినప్పుడు. తర్వాత అంటే టూ ఛానల్స్ ఉన్నాయి, టీ సిరీస్ వాళ్ళు కదా తీసుకున్నారు దీన్ని ఆడియో. ఫస్ట్ అప్పుడు టీ సిరీస్ వాళ్ళు వాళ్ళు యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడు ఒక ఆడియో ఉంది. తర్వాత సమ్ ప్రొడ్యూసర్ ఛానల్లోనో సమ్ వేరే ఛానల్లో రిలీజ్ అయింది సేమ్ సాంగ్ కొన్ని మంత్స్ తర్వాత, కొన్ని డేస్ తర్వాత. ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేదో ఛానల్ ఉంటది, సంథింగ్ వేరే ఛానల్ ఎక్కడ యువసుధ ఆర్ట్స్ సంథింగ్ ఏదో ఉంది. ఓకే. దాంట్లో రిలీజ్ చేసినప్పటికి మార్చారు అనుకుంటా. డిఫరెన్స్ ఉంది రెండింటికి. చాలా అంటే లిరిక్స్ రామజోగి శాస్త్రి గారు ఎంత అద్భుతంగా రాశారో కానీ వినపడలేదు అది. ఆ బీజిఎం నాయిస్ ఎక్కువైపోయింది బీజిఎంది. అదొకటి చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. నెక్స్ట్ చుట్టమల్లె సాంగ్ అయితే వినగానే వెంటనే నేను ఏమనుకున్నాను, అసలు ఎన్టీఆర్ మూవీ అని నేను అనుకోలేదు. ఎక్కడో నేను మా కొలీగ్ ఎవరో ప్లే చేశారు ఆఫీస్ లో ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో. అంటే కొన్ని సాంగ్స్ ఉంటాయి సైలెంట్ హిట్ అవుతాయి, కొన్ని ఇలాంటి మెలోడీస్ సైలెంట్ హిట్ అవుతాయి. చిన్న చిన్న సినిమాల్లో ఎక్కువ ఈ మధ్యన లైక్ అప్పుడు సిద్ శ్రీరామ్ సాంగ్స్ ఎలా హిట్ అయ్యేవి చిన్న చిన్న మూవీస్ లో అవి, ఆ టైప్ సాంగ్ లా అనిపించింది వినగానే. బట్ ఎన్టీఆర్ మూవీ అని నాకు తెలీదు. తర్వాత తెలిసింది ఎన్టీఆర్ మూవీలోది ఇంత ఇంత బాగుంది. ఎన్టీఆర్ మూవీలో సాంగ్ అయితే అని ఆశ్చర్యపోయాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చుట్టమల్లె సాంగ్ కి సమ్ శ్రీలంక సాంగ్ ఒకటి ఉంది కదా, మానికే మాగే అయితే సేమ్ అక్కడికే రాబోయింది నేను. సేమ్ ఉంది, సేమ్ ట్యూన్ దింపేశారు. సో ఇదేంటి, నువ్వు కాపీ అనుకుంటున్నావా లేదా డైరెక్టర్ అడిగి చేయించుకున్నారా ఏంటి? చాలా ట్రోల్స్ అక్కడి నుంచి మొదలయ్యాయి కదా ఈ మూవీకి. చాలా మంది చెప్తున్నది ఏంటంటే అడిగి మాట్లాడుకునే పెట్టుకున్న, అంటే కాన్షియస్ గా తీసుకున్న డెసిషన్ అనేది చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ డిస్కషన్స్ జరిగిన తర్వాతే దీన్ని పెట్టుకున్నారు అని అంటున్నారు. నాకైతే అఫీషియల్ గా ఎవరు చెప్పలేదు, ఇంకా మనకేం తెలియదు. బట్ నాకు తెలిసి మేబీ అయ్యి ఉండొచ్చు, అడిగి తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే అంత డిక్టో కోఇన్సిడెన్స్ అని అనుకోలేము మనం. మరి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది, కోఇన్సిడెన్స్ అనుకోలేము. అండ్ చుట్టమల్లె సాంగ్ విషయానికి వస్తే, నేను సాంగ్ విన్న వెంటనే నాకు తెగ నచ్చింది. బట్ తర్వాత వీడియో సాంగ్ చూస్తే ఏదో తేడా ఉంది సీన్ అనిపించింది. చూస్తూ ఉండగా నా సంథింగ్ ఏదో లోటు కనిపిస్తుంది నాకు. చూస్తుండగా తర్వాత నేను అనుకుంటుంది ఏంటంటే, ఒకటి హీరో హీరోయిన్ పేరు నేను అంత కనెక్ట్ అవ్వలేదు. కొత్తగా మనం చూస్తున్నాం జాన్వీ అండ్ ఎన్టీఆర్ ని. చాలా మందికి నచ్చారు వాళ్ళు. నాకు జాన్వీ ఇష్టం అండ్ ఎన్టీఆర్ చాలా చాలా ఇష్టం మనకి. బట్ వీళ్ళిద్దరిని కలిసి స్క్రీన్ పైన చూస్తే ఎందుకో ఆ జంట నాకు అంత కనెక్ట్ అవ్వలేదు నేను వాళ్ళకి. తర్వాత దేవరా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సడన్ గా చుట్టమల్లె చుట్టేస్తాను అంటే ఏంటిది, ఏం జరుగుతుంది అసలు, ఈ సినిమాలో పాట అనేది అనిపించింది. అండ్ ఇంకోటి ఆ లిరిక్స్ చూస్తే హీరోయిన్ హీరో కోసం పాడుతున్న సాంగ్ అది. ఆ లిరిక్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఏ ఓల్డ్ మూవీస్ లాగా హీరోని చూడగానే అబ్బాయి ఏమున్నాడే వీడు అని చెప్పి ఫ్లాట్ అయిపోయినట్టు, ఆడి వెంట తిరుగుతున్నట్టు, లాజిక్ లేకుండా చూసిన వెంటనే పడిపోయినట్టు, ఇలా ఏమైనా ఉంటదేమో. అప్పుడు వాళ్ళ లవ్ స్టోరీ అంత కిక్ ఉండదు. సో అక్కడ నేను డిసప్పాయింట్ అవుతున్నాను. నేను అడ్వాన్స్ గా ప్రిపేర్ అవుతున్నాను, ఇది లవ్ స్టోరీ పెద్ద ఏముండదు, నేను డిసప్పాయింట్మెంట్ ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాను. చూడాలి మరి కొరటాల ఏం ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒకటి, ఈ సాంగ్ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి, కాపీ ట్యూన్స్ అంటున్నారు, ఏవైనా అంటున్నారు, కానీ ఇన్ మై ఒపీనియన్ సాంగ్ వినగానే నచ్చింది నాకు. ఒకటి, సాంగ్ వినగానే లిరిక్స్ బాగున్నాయి, ట్యూన్ ఆల్రెడీ నాకు చాలా నచ్చింది. ఆల్రెడీ వాడేసిందే మళ్ళీ వాడేసినా మనకి వినసొంపుగా ఉందా లేదా అనేది నేను ఫస్ట్ చూస్తా. అది కాపీయా కాదా అనేది నెక్స్ట్ సెకండరీ నా విషయంలో.
ఉమ్, అవును. ఉమ్, సో నాకు సాంగ్ నచ్చింది, నేను అవేం పట్టించుకోను, బాగుంది వింటాను, ఉమ్, ఎన్నిసార్లైనా వింటాను అలా. ఉమ్, సో సేమ్ నేను కూడా ఇప్పుడు చూడు ఎగ్జాంపుల్, పిల్లా చావు సాంగ్ ఉంది కదా, అది ఒక ఉమ్. కంట్రీకి నేషనల్ యాంథమ్ ట్యూన్ అది. అప్పుడు బిజినెస్ ఓకే. మ్యాన్ లో పూరి జగన్నాథ్ తమన్ కి ఒక సీడీ ఇచ్చి నాకు ఇలా సేమ్ ఇదే ట్యూన్ కావాలి అని అడిగి చేయించుకుంటారు. సో ఆహా. ఇక్కడ కూడా అలాగే జరగచ్చు, ఐదర్ ప్రొడ్యూసర్ ఉమ్, అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఉమ్. లేదా ఎన్టీఆర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మేబీ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించి ఉండొచ్చు మరి. మ్యూజిక్ డైరెక్టర్ కనిపించి ఉమ్, ఒప్పించి ఉండొచ్చు. అంటే ఒకటి ఒప్పించి ఒకటి ఉండొచ్చు, ఒకటి అవును. ఒకటి మ్యూజిక్ ఉమ్. డైరెక్టర్ అడగడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అంతే కొత్తదేం కొట్టలేడా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది ఓకే. కదా. ఉమ్, సో నేను అవునవును. అనుకోవడం మ్యూజిక్ డైరెక్టర్ అడుగుతాడని నేను అనుకోను. ఓకే. ఒకటి అడిగితే ఉమ్, ఎవరైనా టీమ్ మెంబర్స్ అడగాలి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉమ్, ఎవరో ఒకళ్ళు అడగాలి. అడిగిన తర్వాత అనిరుద్ధ్ చేయాల్సిన జాబ్ ఏంటి, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి, ఫైనల్ గా డైరెక్టర్ని ఉమ్, సాటిస్ఫై చేయాలి. సో అవును. సేమ్ అక్కడ ఉన్న ట్యూన్ అయినా తీసుకుని కొట్టి అంటే మన లిరిక్స్ అన్ని వేరు, మారాయి. ఉమ్, సో అదే జరిగి ఉండొచ్చు. అంటే కాపీ కొడితే ఉమ్. ఒక చిన్న 30 సెకండ్స్ 1 మినిట్ చిన్న బిట్ కాపీ ఆ, అవుతుంది, కానీ మొత్తం ఆ, సాంగ్ అవును. సాంగ్ కాపీ అవ్వదు కదా. లాజిక్ అవ్వదు. సింపుల్. అవును. సో అలా అయి ఉండొచ్చు. సో నేను అదే ఏదైతే చెప్తున్నాను. ఏముంది, మేమర్స్ స్టఫ్ దొరికిందా లాస్ట్ కి. ఆ, ఆ. అది సో ఏదో చిన్నది కొంచెం అయ్యి, లైక్ చిన్న చిన్న బిట్ బిట్ గా చిన్న మ్యూజిక్ ఏదైనా సిమిలర్ ఉంది అంటే అది కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. బట్ వెరీ సిమిలర్ గా ఉంది, ఆల్మోస్ట్ డిటో లాగా ఉంది. యా అండ్ ఆల్సో మొత్తం ఎక్కువ పోర్షన్ సిమిలర్ గా ఉంది, లైక్ చిన్న బిట్ కాదు, సాంగ్ మొత్తం అవును, సిమిలర్ సాంగ్ గా మొత్తం ఉంది. అలాగే. సో అది కాన్షియస్ గా తీసుకునే డెసిషన్ అని యా యా అనుకుంటున్నాను నేను, డెఫినెట్లీ మాట్లాడి అంతే. డిస్కస్ చేసి. నెక్స్ట్ థర్డ్ సాంగ్ మాత్రం నాకు ఎక్కలేదు అస్సలు. దావుదీ సాంగ్. దావూదీ సాంగ్ అస్సలు ఎక్కలేదు నాకు. దావుదీ సాంగ్ నాకు తెలిసి ఓన్లీ ఫ్యాన్స్ కోసం తీసినట్టున్నారు, ఎందుకంటే యూజువల్ గా సాంగ్స్ రిలీజ్ చేసేటప్పుడు కంప్లీట్ వీడియో సాంగ్ రిలీజ్ చేయరు ఎప్పుడు. చిన్న హుక్ స్టెప్ ఏదైనా రిలీజ్ చేస్తారు, మిగతాది లిరిక్స్ కనిపిస్తుంటది మనకి. నాట్ నాట్ కూడా ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు నాట్ నాట్ ఒక స్టెప్ కనిపించింది, యా మిగతాది మొత్తం లిరిక్స్ కనిపిస్తుంది మనకి, బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ ఫోటోస్ లిరికల్ కనిపిస్తుంది. కానీ ఈ పర్టికులర్ సాంగ్ లో లిరిక్స్ కాకుండా ఎంటైర్ వీడియో సాంగ్ రిలీజ్ వీడియో చేస్తారు. సాంగ్, డైరెక్ట్ వీడియో సాంగ్, లిరికల్ వీడియో కాదు. సో అవును, నాకు తెలిసి ఇది మూవీలో ఉండదు ఈ సాంగ్ అని నేను అనుకుంటున్నాను. మూవీలో ఉండే సాంగ్ అయితే మొత్తం సాంగ్ మనకి ముందే రిలీజ్ చేసేయారు కదా. మేబీ అంతే కదా ఎన్ ముందు. కార్డ్స్ అప్పుడు పడచ్చు. ఉండదు అంటే అప్పుడు పాడొచ్చు. ఉండదు అంటే ఏమో నాకు అలా ఆ, అనిపించట్లేదు. మరి మరి లేకపోవడం కాదు, ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టే. ఆ, ఇప్పుడు RRR లో లాస్ట్ లో ఒక సాంగ్ ప్లే అవుతుంది ఎత్తర కదా, సాంగ్ జెండా, మర్చిపోయాను. ఎత్తర జెండా. ఎత్తర జెండా, మేబీ యా, ఆ టైప్ లో ఆ ఏమైనా టైప్. యా యా రావచ్చేమో ఇది. నేను కూడా అదే అనుకుంటున్నా. అంటే ఉమ్. అంటే మూవీని డిస్టర్బ్ చేయకుండా, మధ్యలో రాకుండా ఆ, ఎక్కడైనా రాకుండా ప్లాన్ లాస్ట్ లో చేసి రావచ్చు. ఉండొచ్చు. ఉమ్. అండ్ ఎన్టీఆర్ డాన్స్ కోసమే చేసినట్టుంది ఆ సాంగ్ అయితే. ఆ, అంటే ఈ మూవీలో డాన్స్ స్కోప్ ఉన్న సాంగ్స్ కనపడదు ఆ థీమ్ చూసుకుంటే మనకి ఆ, కదా. అవును. ఎందుకంటే ఒక మంచి అవును. సీరియస్ ఎలిమెంట్ తీసుకున్నారు. ఉమ్, సో ఉమ్, డాన్స్ కావాలి, ఫ్యాన్స్ కూడా ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ తో చేసి ఉమ్, మేబీ లాస్ట్ లో ఏమైనా ఎండ్ కార్డ్స్ లో ఏమైనా ప్లే ఉమ్. చేసే ఛాన్స్ ఉంది. అండ్ నేను అబ్జర్వ్ చేశాను, ఇందాక చూశాను, జాన్వి కూడా చాలా బాగా డాన్స్ చేసింది ఎన్టీఆర్ తో పాటు పక్కన. చాంది కూడా బాగా చేసింది. ఉమ్, ఇందాక చూశాను, అబ్జర్వ్ చేసి. ఉమ్. సో దావుదీ సాంగ్ కి మళ్ళీ హలమతి హబీబో యా, నాకు అది అంత అనిపించలేదులే. అంటే అన్నారు కానీ నాకు అంత అనిపించలేదు, అదేంటి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనిపించింది. కి ఈ సాంగ్ పెట్టి రోల్స్ ఓ, అన్నమాట. చాలా పెట్టారా. స్టెప్స్ ఆహా. మ్యాచ్ అవుతున్నాయి. అవునవును, స్టెప్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఆ, ఓకే, ఓకే. ఎన్టీఆర్ డాన్స్ తో కంపేర్, ఓకే, అది అది డిఫరెంట్ టాపిక్ లే. డిఫరెంట్. నంబర్ 1 డాన్సర్. సో అది సాంగ్స్ విషయానికి ఇంకేమైనా ఉందా సాంగ్స్ లో అండ్ ఏమైనా? ఇంకొక సాంగ్ ఈ రోజు అయితే రిలీజ్ అవ్వాలి, ఆయుధ ఆయుధ పూజ. పూజ యా యా సాంగ్. యా. అది లీక్ అయిపోయింది అన్నారు, ఏమైనా విన్నావా నువ్వు? లేదు, వినలేదు. ట్విట్టర్ లో లీక్ అయిపోయింది అన్నారు. నాకు నేను ట్విట్టర్ వాడట్లేదు, సో లేదు లేదు, వినలేదు, నేను ఇంకా వినలేదు మరి. తెలియదు. ఆయుధ పూజ అది మెయిన్ ఐ సాంగ్ గెస్ అది. రేపు. కొంతమంది ఏమో రేపు ఎల్లుండి రిలీజ్ చేస్తారు అంటున్నారు, కొంతమంది ఏమో లేదు అది డైరెక్ట్ గా మూవీలోనే పెడతారు, మనకి ముందుగా రిలీజ్ చేయరు అని అంటున్నారు. ఆ సాంగ్ స్టోరీ ఉంది. మరి తెలియదు. ఇందాక ఇంటర్వ్యూలో చూశాను.
ఆ, ఏంటది? కొరటాల శివ, విశ్వక్సేన్ విశ్వక్సేన్, సందీప్ రెడ్డిదా? సందీప్ రెడ్డి, విశ్వక్సేన్, ఓకే. విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, ఎన్టీఆర్. ఆ మూవీలో ఈ మూవీ స్టార్ట్ చేసిందే, పూజ మొదలైందే ఆయుధ పూజతో. ఐ మీన్ ఈ మూవీ కొబ్బరికాయ కొట్టిందే ఆ షెడ్యూల్ తోటి, ఆయుధ పూజ ఆహా, షెడ్యూల్ తోటి. ఓకే. అది ఫైనల్ షెడ్యూల్ అయింది మూవీకి. ఆహా, ఓకే. అర్థమైందా? అంటే దాంతోనే మొదలుపెట్టి దాంతోనే ముగించారు. ముగించాల్సి వచ్చింది. అంటే అంత ఆ ఓకే, ఓకే. ఒక్కటి అంత ఆ, పోస్ట్ పోన్ అవుతూనో కుదరలేదు, అనుకున్న కుదరలేదు. టైంకి కుదరలేదు అది. సెట్ అవ్వాలి అంటే అన్ని కుదరాలి కదా ఇప్పుడు. అంటే అవును. ఏమైందో కరెక్ట్ రీజన్స్ తెలీదు, బట్ కొబ్బరికాయ కొట్టింది ఆ సీన్ తోటి, ఎండ్ చేసింది కూడా ఆ సీన్ తోటే. జనరల్ గా ఒక షెడ్యూల్ ఓకే. ఆ పార్ట్ ఒక షెడ్యూల్, ఆ సాంగ్ ఒక షెడ్యూల్. ఆ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తారు. బట్ ఆ షెడ్యూల్ అవును. ఏమైందంటే అక్కడ కొంచెం తీయడం, మళ్ళీ ఏదో రీజన్స్ వల్ల, టెక్నికాలిటీస్ వల్ల పోస్ట్ పోన్ అవడం, మళ్ళీ తీయడం, మళ్ళీ పోస్ట్ పోన్ అవడం, మళ్ళీ తీయడం, అలా పోస్ట్ పోన్ అవుతూ లాస్ట్ కి పడిందట అది. చెప్పారు ఆ ఒక్కటి చాలా హెడేక్ అయిపోయింది. కానీ చాలా మంచి, ఐ మీన్ మూవీలో మంచి ఇంపార్టెంట్ సాంగ్ అండ్ ఇంపార్టెంట్ షెడ్యూల్ అది, ఇంపార్టెంట్ ఓకే. సీన్. ఎందుకంటే ట్రైలర్ లో వాళ్ళకి కులం లేదు, మతం లేదు. కులం లేదు, ఆహా, మతం లేదు అన్నప్పుడు దేవుడు ఉండడు వాళ్ళకి పూజించడానికి. అవును. అంటే నేటివ్ గాడ్ ఉండడు. వాళ్ళ యా, ఆయుధాలే వాళ్ళకి వాళ్ళకి దేవుడిలాగా దేవుడిగా పూజిస్తారు. పూజిస్తారు. సో ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది అక్కడే మనకి, ఎందుకు టైటిల్లో దేవరా లెటర్స్ కే నీకు అలా పెట్టారంటే అవును. అక్కడే తెలిసిపోతుంది కదా ఆ వెపన్స్ కి ఎంత వెపన్స్ కొన్న ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్. ఆ వెపన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఒక డైలాగ్ ఫామ్ లో రాసి మూవీ క్లైమాక్స్ లో చెప్పిస్తారట. అదే ఉందిట. ఓకే. అది స్టోరీ, ఆయుధ పూజ స్టోరీ. అది ఎప్పుడెప్పుడు వస్తుందా, రామజోగి శాస్త్రి గారి లిరిక్స్ కదా అందులో వెయిట్ చేస్తున్నాను నేను, ఎప్పుడెప్పుడు వస్తుంది, అవును. ఎలా ఉండబోతుందా. అది రాదా అంటున్నారు, మరి చూడాలి ఎలా ఉందో అది. ఏమో. ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి? 27th 27th కదా. కదా, ఇవాళ 27 days. మళ్ళీ సో సాంగ్స్ గురించి అయితే అది. నెక్స్ట్ సెగ్మెంట్ టీజర్. టీజర్ అంటే ట్రైలర్. టీజర్ లేదు ఈ మూవీకి, డైరెక్ట్ ట్రైలర్. అదే డైరెక్ట్ కావాలనే టీజర్ అన్నా, నువ్వు ఎంతవరకు ఫాలో అవుతున్నావు అంటే. ఓకే. ట్రైలర్ గురించి వస్తే ఏమనిపించింది నీకు? ఫస్ట్ అంటే ఇనిషియల్ ఒపీనియన్ చెప్పు, తర్వాత కాదు. ఇనిషియల్ చూడగానే ఏమనిపించింది? చూసిన నా ఇనిషియల్ రియాక్షన్ చెప్తున్నాను. టీవీలో పెట్టుకున్నాను, చూసాను, బాగుంది, ఎగ్జిట్ కొట్టేశాను. నా టీవీ నేను చూసుకున్నాను మళ్ళీ. అస్సలు బాధ చేయలేదు నాకు అసలు, ఎందుకో ఓకే యావరేజ్ గా ఉంది. అంటే వరస్ట్ అని నేను చెప్పను, అలాగని ఓ తోపు తురుము చొక్కా తిప్పేసుకుందాం అలా కూడా లేదు. ఓకే యావరేజ్ ఉంది అనిపించింది. అంటే కొత్తగా ఏం లేదు, స్టోరీ వెరీ రెగ్యులర్ స్టోరీ. ఐ బెట్ మనం థియేటర్లో కూర్చున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ముందే గెస్ట్ చేసేస్తాం. బట్ ఆ వరల్డ్ మాత్రం కొత్తగా చూపించాలనుకుంటున్నారు అంతే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నాకు కొరటాల శివ వరల్డ్ బిల్డింగ్ లో అంత ఎక్స్పీరియన్స్ కాదు. ఆచార్యలో మనం చూసాం, చాలా డిసప్పాయింట్ అయింది. దాని గురించి కూడా ఒక సెగ్మెంట్ ఉంది, మాట్లాడదాం. కొరటాల శివ రెగ్యులర్ మూవీస్ లైక్ జనతా గ్యారేజ్ ఆర్ అదేంటది మిర్చి లాంటి మూవీస్ లో కొత్త వరల్డ్ ఏమి ఉండదు అక్కడ, రెగ్యులర్ స్టోరీ ఉంటుంది. అది మనకి అందంగా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే కొరటాల శివ కొత్త వరల్డ్ బిల్డ్ చేద్దామని అనుకుంటారో అక్కడ ఫెయిల్ అవుతారని నా భయం. ఈ ఇందులో కూడా ఏదైతే జరుగుతుంది చుట్టూ, బట్ నేను అంత కనెక్ట్ అవ్వలేకపోయాను దానికి ఫస్ట్ వాచ్ లో. మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ చూసినప్పుడు ఓకే ఇది ఉంది అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అబ్జర్వ్ చేసి నేను చాలా సాటిస్ఫై అయ్యాను. బట్ ఇంత కొత్త వరల్డ్ అయినా సరే నాకు ఒక డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది. హీరో ఒక్కడు చాలా గ్లామరస్ గా అందంగా కనిపిస్తాడు, చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం పకోడీ గల్లా కనిపిస్తారు మనకి. పుష్పాలో నేను బాగా సాటిస్ఫై అయ్యాను. పుష్పాలో హీరో కూడా డీ గ్లామర్ ఉంటుంది. అది నాకు చాలా, హీరో రిచ్ అయిన తర్వాత అందంగా కనిపిస్తాడు, ఇట్స్ ఫైన్. బట్ హీరో జనాల మధ్యలో నార్మల్ గా ఉన్నప్పుడు వాళ్ళతో పాటు కలిసిపోయి ఉండాలి. ఇక్కడ అలా కనిపి మేబీ అంటే
దీని స్టోరీ మనకి ఇంకా తెలియదు. హీరో మేబీ బయట నుంచి వేరే ఊరు నుంచి వచ్చినవాడు అయి ఉండొచ్చు. అందుకు అలా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉండొచ్చు. బట్ హీరోయిన్ ఎప్పుడు యూనిక్ గా కనిపించాలి అని ట్రై చేస్తుంటారు చూడు, అది నాకు ఎందుకో నచ్చదు. మిగతా ఆ వరల్డ్ ఒక మనిషిలో కలిసిపోవాలి, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అది ఒకటి డిసప్పాయింట్ అయ్యాను. ఓకే. ఫస్ట్ వాచ్ లో నా మైండ్ లో వచ్చినది అయితే ఇది. మల్టిపుల్ టైమ్స్ చూసినప్పుడు నేను చాలా డీటెయిల్స్ గమనించాను, అవి నేను తర్వాత చెప్తాను. నీ ఫస్ట్ వాచ్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్ బాగుంది. ఐ మీన్ ట్రైలర్ ని 2 రకాలుగా చూశాను. ఈ ట్రైలర్ ని ఒకటి వితౌట్ బీజిఎం, ఒకటి విత్ బీజిఎం. ఓకే, అంటే 2 సెపరేట్ చేసేసాను సింపుల్ గా. అర్థమైంది. బీజిఎం ట్రైలర్ కి అతుక్కోలేదు. అర్థమైందా? అంటే నాకు తెలుసు అక్కడ ఉన్నది అనిరుద్ధ్ అని తెలుసు, అనిరుద్ధ్ స్టైల్ అదే అని నాకు తెలుసు. బట్ మన తెలుగు పీపుల్ మెంటాలిటీకి ఆ ట్రైలర్ కి అట్లీస్ట్ నాకు మ్యాచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఆ ట్రైలర్ కి ఆ బీజిఎం సెట్ అవ్వలేదు. ఫస్ట్ బీజిఎం బాగుంది సెపరేట్ గా ఓఎస్టీ లో వింటే కదా, ఓఎస్టీ లో వింటే బీజిఎం బాగుంది, బట్ సెట్ అవ్వలేదు చూసినప్పుడు. బిగ్గెస్ట్ మైనస్ ట్రైలర్ కి నాకు బీజిఎం అని అనిపించింది. ఓకే, నెక్స్ట్ ట్రైలర్ కట్ చేసిన విధానం ఎలా ఉందంటే ఇన్ని ఫ్యాన్ థియరీస్ వచ్చాయి దాని మీద. ట్రైలర్ చూసి రకరకాల స్టోరీలు క్రియేట్ చేసి పడేశారు. దాని గురించి కూడా మాట్లాడదాం. సో అది నా ఇనిషియల్ ఇంప్రెషన్. ట్రైలర్ బాగాలేదు అని చెప్పట్లేదు, బాగుంది అని చెప్పట్లేదు. అలానే బీజిఎం సపరేట్ గా వింటే నచ్చింది, దాంతో ట్రైలర్ తో పాటు చూస్తుంటే నాకు ఎక్కలేదు. అంటే ఆ ఎన్టీఆర్ లుక్స్ కి, ఆ క్రియేట్ చేసిన వరల్డ్ కి, ఆ థీమ్ కి మీకు అబ్జర్వ్ చేయి, మీకు సమ్ కలర్ గ్రేడింగ్ వాడారు. ఐ మీన్ బ్లాక్ కొంచెం ఆ టైప్ లో, దానికి సెట్ అవ్వలేదు ఎందుకో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే చూడగా తర్వాత వేరే విషయం, అది కాదు. ఫస్ట్ చూడగానే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు రంగస్థలంలో రంగా రంగా ఆ బీజియమే ఉండాలి, అంతేగాని నువ్వు రంగస్థలంలో వెళ్ళి విక్రమ్ బీజియం పెట్టావనుకో, విక్రమ్ రోలెక్స్ బీజియం పెట్టావనుకో, రంగస్థలం అంటే చండాలంగా ఉంటది. ఆ బీజియం బాగుంటది, మూవీ బాగుంటది, బట్ ఆ రెండింటిని కలపకూడదు. ఆ థీమ్ కి తగినట్టు మ్యూజిక్ ఉండాలి అని అంటున్నావు. ఫస్ట్ చాయిస్ దేవరాకి డిఎస్పీనే పెట్టుకుందాం అనుకున్నారంట, బట్ డిఎస్పీ ఈజ్ బిజీ విత్ పుష్ప. ఓకే, సో అందుకని అనిరుద్ధ్ ని తీసుకున్నాను. అనిరుద్ధ్ నేను బ్యాడ్ అన్నాను, బట్ దీనికి ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు అనిపించింది. అంటే అది కూడా సేమ్ అదే ట్రైలర్ లో అలా ఉందని చెప్తున్నాను, మూవీలో జడ్జ్ చేయట్లేదు. మూవీలో మేబీ బాగుండొచ్చు, తెలీదు. అంటే ఇప్పుడు ఇదంతా చూసి మైండ్ ఫిక్స్ అయిపోయి వెళ్ళాక మనకు నచ్చచ్చు, మనకు నచ్చచ్చు కదా. సో మూవీ గురించి నేను అనట్లేదు, ట్రైలర్ వరకు అయితే అలా అనిపించింది. సో అది నా ఒపీనియన్ ట్రైలర్ మీద. ఇనిషియల్ గా చూడగానే బీజిఎం దానికి సెట్ అవ్వలేదు అనిపించింది, సింక్ అవ్వలేదు. అది వినగా వేరే విషయం అది. సో అది, అండ్ పర్టికులర్గా నేను కొన్ని షార్ట్స్ అబ్జర్వ్ చేశాను ట్రైలర్ లో. ఒకటి లాస్ట్ షాట్ నాకు పిచ్చెక్కిపోయింది, షార్క్ షాట్. షార్క్ తో పాటు నీళ్ళల్లోంచి మళ్ళీ సేమ్ మూన్ మీదకి వెళ్తాడు, తాడు పట్టుకుంటాడు, అక్కడ వచ్చే బీజిఎం వస్తుంది. అది మంచి, అంటే ఆ షాట్ చాలా నచ్చింది, మంచి ఫీల్ ఇచ్చింది ఆ షాట్. అంటే నాకు ఫోన్ లోనే మొబైల్లో చూస్తున్నప్పుడే అలా అనిపించింది. అంటే ఇంకా థియేటర్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతామా అన్న గూస్ బంప్స్ మూమెంట్ అది నాకు. సో అది ఆ పర్టికులర్ షాట్ చాలా బాగా నచ్చింది. నీకు అలాంటి షార్ట్స్ ఏమైనా ట్రైలర్ లో ఉన్నాయా, గుర్తు అలా మైండ్ లో తిరిగిపోతూ ఉండేది? చుట్టూ మంటల మధ్యలో ఒక మనిషి హుడీ టైప్ సమ్ టవల్ లాంటిది ఏదో వేసుకొని ఉన్నాడు, బాడీ మొత్తం. మనిషి కనిపించట్లేదు, ఎవరో కంప్లీట్ బ్లాక్ కలర్ లో ఉన్నారు, 2 చేతులతో కత్తులు పట్టుకుని ఉన్నాడు. మ్యాడ్ అయిపోయాను నేను. అది ఆ ఒక్క సీన్ కోసం ఎలాగైనా వెళ్ళాలి ఫస్ట్ డే అని ఉన్నాను. అక్కడ ఏం జరుగుతుంది, ఫైట్ ఏముంటది, షార్ట్ రాకముందు ఒక డైలాగ్ వస్తుంది. నాకు షార్ట్ చాలా నచ్చింది, బట్ షార్ట్ ఐడియా వైజ్ నాకు చాలా నచ్చింది, బాగా ఆలోచించాడు అనిపిస్తుంది. గ్రాఫిక్స్ ఎందుకో నేను 100% సాటిస్ఫై అవ్వలేదు. అలాగని మరి
మరీ ఆదిపురుష్ లెవెల్ అని చెప్పలేను, బట్ బాగుంది, డీసెంట్ ఉంది. అంటే నీకు గ్రాఫిక్స్ అంటే అక్కడ లైటింగ్, ఆ సెట్ అంతా ఒక ఆ సముద్రం. అది షార్క్ కూడా రియల్ షార్క్ లాగా కనిపించలేదు, ఓకే, అంత రియలిస్టిక్ గా తీయలేము, బట్ చెప్తున్నా అంతే. అంటే అది నేను సాటిస్ఫై అయ్యాను, బట్ 100% పర్ఫెక్ట్ అయితే కాదు అంటే. అదే అది ఏం జరిగిందో చెప్తా విను. ఆ మెయిన్ సీన్స్ ఉంటాయి కదా సముద్రంలో, ఫైటింగ్స్ కానీ ఏదైనా ఆ సీన్స్ అన్ని రియల్ లొకేషన్ కాదు, అది రియల్ లొకేషన్ కాదు, అవును. సెట్, సముద్రాన్ని సెట్ వేశారు. సెట్ చేశారు, అవును. నేను అసలు ఆ మాట చెప్పగానే, ఎవరు కొరటాల శివ ఇంటర్వ్యూలో చెప్పగానే షాక్ అయ్యాను. సముద్రాన్ని సెట్ చేయడం ఏంట్రా, సముద్రాన్ని సెట్ చేయడం ఏంట్రా, ఏం చేస్తున్నారా మీరు? సముద్రాన్ని సెట్ చేయడం ఏంట్రా బాబు అనుకున్నాను నేను. నిజంగా నాకు తెలీదు, నిజంగా రియల్ లొకేషన్ లో ఎక్కడో చేసి ఉంటారు అనుకున్నాను. ఒక స్టూడియోలో ఒక ఫ్లోర్ మొత్తం సముద్రం సెట్ వేసి, అంటే అది రియల్ గా కనిపించడానికి సెట్ వేసి, అన్ని మేకింగ్ వీడియోస్ కూడా ఎక్కడో ఉన్నాయి, చూసాను, నాకు గుర్తులేవు సరిగ్గా. ఉన్నాయి మేకింగ్ వీడియోస్ ఉన్నాయి వాటికి. ఆ బోట్స్ అది ఒక పెద్ద రూమ్ నిండా బ్లూ మ్యాట్ తో నింపేశారు, నింపేసి మధ్యలో ఒక పెద్ద పూల్, ఆ పూల్ లో వేవ్స్ కూడా ఆర్టిఫిషియల్ వేవ్స్ అన్నమాట. ఒక మెషిన్ తో ఆర్టిఫిషియల్ గా వేవ్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఆ చుట్టూ ఉన్న బ్లూ మ్యాట్స్ హెల్ప్ తో విఎఫ్ఎక్స్ క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ మార్చేద్దాము, ఈ పూల్ ని మనం సముద్రంగా చూపిద్దాము అని ఐడియా అన్నమాట. అది చాలా పెద్దది, అది అక్కడ తేడా కొట్టింది కొంచెం లైటింగ్ అది. దానివల్ల సో వాళ్ళు రియల్ లొకేషన్ కి వెళ్తే విఎఫ్ఎక్స్ చాలా ఈజీ అయిపోయేది, కానీ రియల్ లొకేషన్ కి వెళ్తే చాలా కష్టం, అంటే షూట్ చేయలేరు. ఒక సముద్రంకి వెళ్ళి అక్కడ మనకు కావాల్సినట్టు 35 days 40 days సముద్రం మొత్తం ఖాళీ చేయించి అక్కడ షూట్ చేయడం చాలా చాలా కష్టం. అంటే ఒకటి డే షూట్, అంటే ఈ ఇవన్నీ అది కూడా పాయింట్. నీకు రియల్ లొకేషన్ కి వెళ్ళినప్పుడు డే షూట్ లో నీకు బాగుంటది చేయడానికి, సముద్రం అయినా ఏదైనా. బట్ నీకు అక్కడ మెయిన్ సీక్వెన్సెస్ అన్ని నైట్ షూట్ లోనే కనిపిస్తున్నాయి మనకి. ఏది సముద్రం దగ్గర ఉండేవన్నీ నైట్ షూట్. నీకు నైట్ షూట్ నీకు అంత విజన్ ఉండదు కదా, నీకు సముద్రం లోపల అంత విజన్ మనకు, అంటే చుట్టూ లైటింగ్ ఎక్కడ పెడతాం మనం, ఏదైనా అది ల్యాండ్ అయితే పెట్టగలం, వాటర్ లో ఎక్కడ పెట్టగలం, అది కష్టం కదా, ఇంపాసిబుల్ కదా. సో అందుకని సెట్ వేసారు, తప్పదు ఈ మూవీకి, ఇంకా సెట్ తప్పదు అలాగా. ఎందుకు రిస్క్ కూడా చాలా రిస్క్. ఉప్పెన మూవీ కూడా సేమ్ కదా, నీకు జల జలపాతం సాంగ్ అది కూడా సెట్, అది కూడా రియల్ లొకేషన్ లో ఖచ్చితంగా. సో అలాంటివి సెట్ చేస్తారు కొన్ని, బట్ సెట్స్ వేసినా కూడా అంత బడ్జెట్ పెట్టినప్పుడు కొంచెం లైటింగ్ కానీ అవి కానీ చూసుకుంటే బెటర్. ఇంకొకటి బార్బెల్ తెలుసా నీకు, బార్బెల్ పిచ్ మీటింగ్స్, అతను ట్రైలర్ అనాలిసిస్ అని ఒక వీడియో చేశాడు, అందులో ఒక పాయింట్ చెప్పాడు. ఇంత డీటెయిలింగ్ గా చూసాడా అనుకున్నాను. ఏం చెప్పాడో తెలుసా నీకు, ఆ షార్క్ షాట్ ఉంటుందా, తాడు పట్టుకుని ఇలా అంటాడా, ఆ తాడు విఎఫ్ఎక్స్. నేను అబ్జర్వ్ చేశాను, విఎఫ్ఎక్స్ లో తాడు పట్టుకోడు, అంటే అసలు పట్టుకుంటాడు, ఒక చిన్న స్ప్లిట్ సెకండ్ లో తాడు ఇలా పక్కకి వెళ్ళి మళ్ళీ చేతిలోకి వచ్చినట్టు సంథింగ్ అలా ఏదో ఉంటది. తాడు చేతిలో ఇక్కడ ఉండాలి కదా, ఇలా ఉండదు, అది ఎడిటింగ్ సైడ్ కి ఎక్కడ ఉంటది, ఇలా ఉంటుంది ఇక్కడ పక్కకి. అంటే మనకి ట్రైలర్ అలా మూవ్ అయిపోతుంటే మనకేం కనపడదు, మూవీలో కూడా మనం అబ్జర్వ్ చేయలేం. బట్ ఏంటి 0.25x సంథింగ్ పెట్టుకొని చూస్తారు కదా, ఇలా డీటెయిలింగ్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇంత డీటెయిలింగ్ గా చూసాడంటే మనమే, అంటే రివ్యూవర్సే లేదా ఇలా ట్రోల్ చేసేవాళ్ళు, మీమ్స్ చేసేవాళ్ళు, వీళ్ళే ఇంత ఇలా చూస్తున్నారంటే ఇంకా అంత బడ్జెట్ పెట్టి తీస్తున్నప్పుడు మూవీ టీం ఇంకెంత చూడాలి. అంటే అఫ్ కోర్స్ అది కనపడదు, అది నెగ్లిజిబుల్, ఒప్పుకుంటా నెగ్లిజిబుల్, బట్ పర్ఫెక్షన్ ఈజ్ పర్ఫెక్షన్ కదా. అవును, నెగ్లిజిబుల్ కదా, ఎవడు పట్టించుకోలేని వదిలేయకూడదు కదా. పర్వాలేదు, బట్ ఇంతలా చూస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే అది పర్వాలేదు, బట్ ఎంత నెగ్లిజిబుల్ అయినా కూడా అంత బడ్జెట్ పెట్టి తీస్తున్నప్పుడు కొంచెం కేర్ తీసుకోవచ్చు కదా. మరీ అంత గుడ్డిగా, అంటే మనం చేసేటప్పుడే మనం తాడే పట్టుకుంటాం కదా, అది తెలుస్తుంది కదా. విఎఫ్ఎక్స్ అయినా గ్రాఫిక్స్ ఏదైనా చేతిలోకి వచ్చేటట్టు పెట్టాలి కదా. సో అది అంటే ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి డీటెయిలింగ్స్ నాకు తెలియదు. అదొకటి. అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే తాడు ఒరిజినల్ తాడే పెట్టేయచ్చు కదా, తాడు ఇలా కదపడంలో ఏముంటది, అంటే ఒరిజినల్ ఒకటి అనుకున్నట్టు మూమెంట్ ఉండదానా?
కాదు. షూటింగ్ చేసినప్పుడు ఆ థాట్ లేకపోవచ్చు. తర్వాత ఎడిటింగ్‌లో ఇలా చేస్తే బాగుండేదేమో ఓకే. అనుకుని మళ్ళీ యాడ్ అక్కడ ఎడిటింగ్‌లో యాడ్ చేయడం అలాంటిది ఏదైనా అయి ఉండొచ్చు. తెలీదు. సో అది. సో లైటింగ్ అలాగా అది స్టూడియో అవ్వడం వల్ల మనకి అలా అనిపిస్తుంది. బట్ ఏదైనా కొంచెం డే సీన్స్ బాగున్నాయి. నైట్ సీన్స్ కొంచెం ఏంటో తెలీదు, చూడాలి. మూవీలో ఎలా ఉంటాయో బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే కదా ఫైనల్ అవుట్పుట్, అక్కడే కదా మనకి మంచి ఫీల్ వచ్చేది. అవును. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. అఫ్ కోర్స్ బీజిఎం గురించి కూడా చాలా, ఎన్టీఆర్ అయితే అనిరుద్ధిని చాలా పొగుడుతున్నాడు. చాలా కష్టపడ్డాడు ఈ మూవీకి, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంటే మనకి మ్యూజిక్ బాగుంది కానీ సెట్ అవుతుందా అన్న డౌట్ కదా. ఓఎస్టీ బాగుంది కానీ సెట్ అవ్వాలి, మూవీకి సెట్ అవ్వాలి, మూవీ థీమ్ కి సెట్ అవ్వాలి. అంటే అనిరుద్ధ్ స్టైల్ కి మూవీ థీమ్ కి మ్యాచ్ అయితేనే మనకి బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. రెండు మిస్ మ్యాచ్ అయితే కొంచెం కష్టం కదా. సో అది ఎలా ఉంటుందో థియేటర్లో మరి తెలీదు, చూడాలి. సో అది ట్రైలర్. ఇంకేమైనా ఉన్నాయా ట్రైలర్ గురించి? ట్రైలర్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, హీరోయిన్. ఓకే, ట్రైలర్ ఇప్పుడు ఈ ఫాదర్ సన్ ఇది ఉంది కదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడదామా లేదంటే స్కిప్ చేసి తర్వాత మాట్లాడదామా? ఇది ఫ్యాన్ థియరీస్ అది ఫ్యాన్ థియరీస్ లో కలుపుదామా? ఇంకోటి అనిపించింది, విలేజ్ బ్యాక్ డ్రాప్ కూడా కొంచెం కనిపించింది నాకు ట్రైలర్ చూస్తే. ఈ జాన్వీ కపూర్ అంటే తన నేమ్ ఏంటి నాకు తెలీదు మూవీలో. తన నేమ్ మీకేమైనా నాకు తెలీదు, బట్ రామలక్ష్మిలా అనిపించింది నాకు ఎగ్జాక్ట్ గా చూస్తుంటే. రామలక్ష్మి ఎవరైనా ఆలోచిస్తున్నావా? రంగస్థలం సమంత. ఓకే, నాకు సమంత పేరు మర్చిపోయాను. ఆ డ్రెస్ సెన్స్ కొంచెం నేను ఇంకోలా చెప్తాను. రామలక్ష్మిలా పెట్టాలనుకున్నారు, బట్ రామలక్ష్మి అలా అవ్వలేదు అంటావా? డ్రెస్ వరకు పెట్టారు కానీ డ్రెస్ కపూర్ శారీ వరకు పెట్టారు, బట్ జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపించేస్తుంది. అంత అందంగా గ్లామర్ ఉండకూడదు, విలేజ్ బ్యాక్ అంత గ్లామర్ ఉండకూడదు. అది సమంతలా పెట్టాలని ట్రై చేసి పెట్టలేకపోయినట్టు. కొంచెం అక్కడ అంత గ్లామర్ పనికి రాదు. ఈవెన్ పుష్పలో రష్మిక కూడా మనకు అంత అందంగా ఏం కనిపించదు. జిడ్డు ముఖం వేసుకొని, అంటే రష్మిక అందంగా ఉంటది, బట్ మూవీ వరకు కొంచెం జిడ్డుగానే క్యారెక్టర్. సో అది ట్రైలర్. ఇంకా ఇంకేముంటాయి ట్రైలర్ లో? ప్రకాష్ రాజే, ఐ మీన్ ఇలా కేజీఎఫ్ లో ఒక పెద్దతను ఎలాగైతే కథ చెప్పి నడిపిస్తూ ఉంటాడో అలా అనిపిస్తుంది ప్రకాష్ రాజ్ది. నెక్స్ట్ శ్రీకాంత్. ఆయన పేరేంటి? ప్రకాష్ రాజ్ ఒక అతనికి కథ చెప్తారు కదా, తెలీదు. ఓకే నువ్వు చెప్పు. శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు రోల్ ఏంటో అంత రివీల్ అవ్వలేదు. అది కూడా మెయిన్ క్యారెక్టర్ అనిపిస్తుంది, అది చూడాలి. అది ఆయన క్యారెక్టర్ సన్ టైం, అదే ఐ మీన్ దేవరా టైంలో కొడుకు టైం పీరియడ్ లో ఉండొచ్చు. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు కనిపించారు? సైఫ్ అలీ ఖానే కదా. సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ టైం టాలీవుడ్ ఎంట్రీ. ఆయన అదే చెప్తున్నారు, ఆదిపురుషుని మర్చిపోయారు అందరూ పాపం. ఓకే, ఆదిపురుష్ టాలీవుడ్ కాదు, అంటే లైక్ డైరెక్టర్ టాలీవుడ్ కాదు. చూద్దాం ఏమవుతుంది. ట్రైలర్ అలా ఉంది మొత్తానికి. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, మురళీ శర్మ ఉన్నారంట. అజయ్ ఆయన పేరు. అజయ్ లైక్ సముద్రంలో ఒక షాట్ ఏదో చూస్తాడు ఆయన, ఏదో చూసి షాక్ లో ఉంటాడు అలాగా. తర్వాత ఏమో సముద్రంలో చూసిన
చూసిందే నాకు రాత్రైనా పగలే, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సముద్రంలో అదే చూసిందే నాకు నువ్వు ఇందాక గుర్తొస్తుంది చెప్పావు అంటారు కదా, కదా. ఒక అతను కత్తి ఉమ్. పట్టుకుని మంటలు ఆ, ఉమ్. ఎగ్జాక్ట్ గా ఆ డైలాగ్ తర్వాతే. నేను అది కాదనుకుంటున్నాను, ఎందుకంటే ఆ కత్తి పట్టుకొని ఉన్న షాట్ లో ఈ అజయ్ ఉండడు. అజయ్ మనకు అక్కడ కత్తి కనిపించడు అక్కడ పట్టుకున్న ఉన్నట్టు. చోట్ల ఎవరు ఉండరు, అతను తప్ప ఎవరు ఆ ఉండరు. అసలు అజయ్ అంటే ఎవరు ఉన్నట్టు మనకు కనిపించరు కదా. కానీ దానికి ముందు షాట్ లో అజయ్ సముద్రం లోపల ఏదో చూసి షాక్ అవుతాడు. ఏం చూసి షాక్ అయ్యాడో మనకు తెలియదు. ఓకే. తర్వాత పైకి వచ్చిన తర్వాత ఆహా, తను అన్నది ఏంటి, డైలాగ్ ఏంటి, సముద్రంలో జరిగిందే గుర్తొస్తోంది అంటాడు. సముద్రంలో చూసింది, చూసింది. సముద్రంలో నేను చూసిందే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కనిపిస్తుంది అని అంటారు. ఓకే. సో నేను అది ఇది అనుకుంటున్నాను. అదే అండ్ దీనికి ఒక థియరీ కూడా ఉంది, ఉమ్, మాట్లాడదాం అది. యా యా. ఉమ్. సో అది తర్వాత ఇది ఇది నువ్వేమనుకుంటున్నావు? దేవరా అండ్ సైఫ్ అలీ ఖాన్ పేరు కూడా తెలియదు. ఓకే, ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ఫ్రెండ్స్ అవుతారు అంటావా? బైరా సైఫ్ అలీ ఖాన్ బైరా, యా, క్యారెక్టర్ నేమ్ బైరా. బైరా అండ్ దేవరా ఫ్రెండ్స్ అవుతారు ఫ్రెండ్స్ అనుకుంటున్నావా? అనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇలా హ్యాండ్ హోల్డ్ చేసుకుని ఒక షాట్ ఉంది. అండ్ అదేంటి ఆ గ్రౌండ్ లాగా ఉండి మట్టిలో సంథింగ్ కుస్తీ పోటీ లాంటిది ఏదో సంథింగ్ జరుగుతుంది అవును. కదా, అక్కడ ఫ్రెండ్ నేను అదైతే ఇంకోలా అనుకుంటున్నాను. ఆ కుస్తీ పోటీ షాట్ సీన్ మధ్యలోనే ఒక షాట్ లో వాళ్ళిద్దరి చేతులు కట్టేసినట్టు ఉంటది అనమాట. ఉమ్, సో నేనేమనుకుంటున్నాను అంటే వాళ్ళిద్దరూ జనరల్ గా ఫైట్ చేసుకుంటున్నారు, బట్ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. అందుకు మీరిద్దరూ దూరంగా ఉండొద్దు, దగ్గరే ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరు చేతులు కట్టేశారేమో, కట్టేసి ఫైట్ చేసుకోమన్నారేమో. ఒక స్పెసిఫిక్ షాట్ లో కనిపిస్తుంది అనమాట, వాళ్ళిద్దరి చేతులు ఇలా ఉంటాయి, చేతులు కట్టేసి ఉంటాయి, ఇంకొక సింగిల్ హ్యాండ్ తో కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు. సో మనం ఎక్కువ ఊహించుకుంటున్నాం, అక్కడ ఫ్రెండ్షిప్ ఏం లేదు, వాళ్ళు అలా చేతులు పట్టుకున్నారు, చేతులు కట్టేశారు, కొట్టుకున్నారేమో అని అనుకుంటున్నాను. మేబీ అంటే నేను నా ఒపీనియన్ లో ఫ్రెండ్స్ అయి ఉంటారు, ఫస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు, Hmm. తర్వాత ఫ్రెండ్ కాస్త ఎనిమి లాగా, లైక్ ఒకవేళ సలార్. ఫ్రెండ్స్ అయ్యున్నా సరే, ఒకవేళ ఫ్రెండ్స్ అయ్యున్నా సరే, ఆ రోజు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాదని నేను అనుకుంటున్నాను. ఆ రోజే వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడిందేమో, మేబీ ఏమో ఆ మరి. రోజు గొడవతో. అనుకుంటున్నాను నేను, చూడాలి మరి. సో ఇది గైస్ వీడియో, ఇంకా ఉంది, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఫ్యాన్ థియరీస్ ఏంటి, ట్రోలింగ్స్ ఏంటి, మూవీ ఎలా ఉంటుంది, ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు మనం సాంగ్స్ గురించి, ట్రైలర్ గురించి, గ్లిమ్స్ గురించి ఇవే మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ రాజమౌళి రాజమౌళి కర్స్ curse. గెలుస్తుందా, లేకపోతే ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగ్రెస్ చెప్పిన మాట గెలుస్తుందా, నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. సెకండ్ పార్ట్ లో కలుద్దాం. బెల్ ఐకాన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ పార్ట్ వస్తుంది మీకు. యా.